ప్రతి ఇంటి ఇల్లాల కోసం ఈ 15 ఆరోగ్య చిట్కాలు అందరూ తప్పకుండా తెలుసుకోవాలి. అందరికీ నమస్కారం. ఆ రోజుల్లో, ఈ రోజులు అని ఏమీ లేదు. మనం రోజువారీ జీవితంలో ఆరోగ్య చిట్కాలు ఎంత అవసరమో మనందరికీ తెలిసిందే. అందుకే మనం మన కోసం ఈ 15 ఆరోగ్య చిట్కాలు చూద్దాం. మొదటిది, స్పూన్ గసగసాలను నానబెట్టి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని వెచ్చని పాలలో వేసుకొని తాగాలి. అప్పుడు బాగా నిద్ర పడుతుంది. నిద్ర లేని వారు, సమస్య ఉన్నవాళ్ళు ఇది ఒకసారి ప్రయత్నించండి. 2, జలుబు వెంటనే తగ్గాలంటే తమలపాకును నలిపితే వచ్చే రసంలో ఒక చుక్క తేనె వేసి కలిపి పిల్లలకి నాకించాలి. తుమ్ములు వస్తుంటే కొత్తిమీర నలిపి రసం వాసన చూస్తే తుమ్ములు తగ్గిపోతాయి. 3, వాతపరమైన నొప్పులతో బాధపడేవారు దాల్చిన చెక్కను ఎండబెట్టి దాన్ని పొడి చేసుకుని రోజు వేడి పాలలో 1 స్పూన్ పొడి వేసుకొని తాగితే వాతపరమైన సమస్యలు, నొప్పులు తగ్గుతాయి. 4, మనకు ఎప్పుడైనా దెబ్బ తగిలితే ఎంతకీ తగ్గని పుండుపై సీతాఫలం ఆకులు మెత్తగా నూరి కట్టుకడితే వారం రోజులు పూర్తిగా తగ్గిపోతుంది. 5, ఇంగువ, హారతి కర్పూరం సమానంగా తీసుకొని కందిగింజంత ఉండలు చేసుకొని రోజుకొక ఉండ వేసుకుంటూ ఉంటే ఉబ్బసం మరియు ఆయాసం, గుండె దడ తగ్గిపోతాయి. 6, నోటిపూత బాగా ఇబ్బంది పెడుతుంటే కరక్కాయ అరగదీసి ఆ గంధం నాలుక మీద రాసి తర్వాత కరక్కాయ బెరడును పొడిగా చేసి అర చెంచా పొడి వేడి నీళ్ళలో కలుపుకొని తాగితే నోటిపూత నుంచి ఉపశమనం కలుగుతుంది. వేరుశనగ నూనెను ఒంటికి రాసుకుని మసాజ్ చేస్తే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. అలాగే కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి. 8, వేడికి సెగ్గడ్డలు వస్తే బియ్యం పిండి నీటితో కలిపి ఉడకబెట్టి కొంచెం వేడిగా సెగ్గగడ్డపై వేసి కట్టు కడితే చాలా వరకు త్వరగా అది చితికిపోతుంది సెగ్గడ్డ అనేది. 9, కొబ్బరి నూనెలో హారతకర్పూరం పొడి చేసి కలిపి రాస్తే దురద తగ్గిపోతాయి. 10, రోజు పొద్దున్నే పరగడుపున గ్లాస్ నీళ్ళలో సగం నిమ్మకాయ, చక్కెర, ఉప్పు కలుపుకొని తాగితే బరువు త్వరగా తగ్గుతారు. 11, గంధం చెక్క అరగదీసి ఆ పేస్టు వాపుల మీద రాస్తే వాపులు త్వరగా తగ్గుతాయి. 12, కరక్కాయ ముక్క నోట్లో బుగ్గను పెట్టుకుంటే పొడి దగ్గు ఉపశమనం కలుగుతుంది. 13, ఆముదం తీసుకొని అరికాళ్లకు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 14, ఎక్కడైనా దెబ్బ కానీ ఏదైనా తగిలి రక్తం వస్తూ ఉంటే కొద్దిగా పసుపు కానీ కాఫీ పౌడర్ కానీ చల్లితే రక్తస్రావం ఆగిపోతుంది. 15, వెల్లుల్లి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ వెల్లుల్లి రసాన్ని దెబ్బ తగిలిన చోట రాయాలి. ఇప్పుడు బ్యాక్టీరియా అనేది చేరదు. ఇలాంటివి ప్రతి ఇంటి ఇల్లాలు ఈ చిట్కాలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.